రైట్ వింగ్ గొప్పదా, లెఫ్ట్ వింగ్ గొప్పదా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీ ఐడియాలజీని తప్పకుండా మారుస్తుంది. రైట్ వింగ్ వల్ల యూజెస్ ఏంటి అంటే వీళ్ళు జాతీయ భద్రత, ఎకానమీ, దేశ సంస్కృతి, ధర్మం గురించి మాట్లాడతారు. ఇది దేశానికి చాలా అవసరం. ఇక లెఫ్ట్ వింగ్ విషయానికి వస్తే వీళ్ళు పేదల హక్కులు, మహిళల హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వంలో ఉన్న తప్పులను భయం లేకుండా ప్రశ్నిస్తారు. వీళ్ళు దేశానికి చాలా అవసరం. అంటే ఒక పక్షి ఎగరడానికి రెండు రెక్కలు ఎలాగో దేశానికి వీళ్ళిద్దరు కూడా అలాగే. కానీ ఇప్పుడున్న సొసైటీలో ఇద్దరి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది. కొందరు రైటిస్టులు తప్పును ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని యాంటీ నేషనల్ అని అంటున్నారు. ప్రతి చిన్నదానికి మతాన్ని లాగి జనాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. అలాగే కొందరు లెఫ్టిస్టులు గవర్నమెంట్ ని పూర్తిగా నెగిటివ్ గా చూస్తూ మంచిని గ్రహించకుండా కొంతమంది పక్క దేశాల నుండి ఫండ్స్ ని తీసుకొని మన దేశ పరువును గ్లోబల్ గా డ్యామేజ్ చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్న జనాలు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి అంటే సెంట్రలిజం. అంటే జరిగిన ఇష్యూని బట్టి లీగల్ గా, న్యూట్రల్ గా ఆలోచించి దేశ రక్షణ, సంస్కృతికి సంబంధించిన మ్యాటర్ లో రైట్ వింగ్ గా మారి సపోర్ట్ చేయాలి. ఒక పేదవాడికి సామాజిక న్యాయం జరగనప్పుడు లెఫ్టిస్ట్ లా మారి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి. ఒక సెంట్రలిస్ట్ గా మారి న్యూట్రల్ గా మాట్లాడడం వల్ల దేశానికి లాభం తప్ప ఈ రైటిస్ట్, లెఫ్టిస్ట్ల వల్ల ఎలాంటి లాభం లేదు. జై హింద్.